the value of net resistance of the network as shown in the given figure is. ఇక్కడ ఇది లోయర్ పొటెన్షియల్. లోయర్ పొటెన్షియల్ని ఎన్ సైడ్ ఆఫ్ ది డయోడ్కి కనెక్ట్ చేశారు. హయ్యర్ పొటెన్షియల్ని పి సైడ్కి కనెక్ట్ చేశారు. అంటే ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్. ఇది తీసుకుంటే లోయర్ పొటెన్షియల్ని తీసుకొచ్చి పి సైడ్కి కనెక్ట్ చేశారు. హయ్యర్ పొటెన్షియల్ని తీసుకొచ్చి ఎన్ సైడ్కి కనెక్ట్ చేశారు. ఇది రివర్స్ బయాస్. అంటే ఇది తీసేయచ్చు. సో ఈ సెగ్మెంట్ మీరు రిమూవ్ చేసేస్తే, ఎందుకంటే ఇది రివర్స్ బయాస్ కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తే ఇంకా ఉండేది మీకు ఈ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి. మనల్ని అడిగిండేది నెట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. రెండు రెసిస్టెన్స్లు ప్యారలల్గా ఉంటే నెట్ రెసిస్టెన్స్కి ఫార్ములా R1R2/R1+R2. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో R1 15 ఇంటూ R2 బై 15 + 10 అంటే 25. సో నెట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 150/25 అంటే 6 వస్తుంది. అంటే 6 ohms దీని ఆన్సర్.